హైదరాబాద్ బహదూర్పుర వర్క్షాప్లో అగ్ని ప్రమాదం సంభవించింది. లారీ మెకానిక్ షాప్లో మంటలు చెలరేగాయి. పక్కనే ఉన్న 3 అంతస్తుల భవనానికి మంటలు వ్యాపించాయి. మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. ఫైర్ సిబ్బంది మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఈరోజు 7:45 బహదూర్పుర ఎక్స్ రోడ్, కిషన్ బాగ్ రోడ్ మీద ఒక అగ్ని ప్రమాదం జరిగింది. ఇమీడియట్ గా మా కార్యకర్తలు టెలిఫోన్ చేయడంతో మా కార్పొరేటర్ మొహమ్మద్ ఖాదర్ గారు మరి హుసేని పాషా గారు చేరుకున్నారు. అదే విధంగా ఫైర్ ఆఫీసర్స్ ను టెలిఫోన్ చేసి ఇమీడియట్ గా బండ్లు తెప్పించి ఇక్కడ అగ్ని జరిగిన చోటు దానికి చేయడం జరిగింది. ఇలాంటి సంఘటనలు జరగకుండా మా భూమి ఓనర్ ఎవరున్నారో వాళ్ళకు కూడా మేము టెలిఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. ఇమీడియట్ గా ఎందుకంటే పాత బండ్లు, టైర్లు, మరి సీట్లు ఇవి అన్ని ఒక జాగాలేసి వాళ్ళు కాలబెట్టిన తర్వాత మొత్తం పక్కకు ఇళ్ళు ఉన్నాయి. దాంతో రైట్ హ్యాండ్ లా హాస్పిటల్ ఉంది, లెఫ్ట్ హ్యాండ్ లా పెట్రోల్ బంక్ ఉంది. అది చూసుకుంటూ మరి ఈ విధంగా మళ్ళీ ఒకసారి కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా పైన కూడా ఉంది. కాబట్టి మేము వాళ్ళకి అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఇమీడియట్ గా దీనికి 2-3 రోజుల్లో మొత్తం ఇక్కడ ఉన్నటువంటి కార్ఖానాను మొత్తం ఖాళీ చేయాలని వాళ్లకు కోరడం జరిగింది. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, ఇమీడియట్ గా మేము ఖాళీ చేస్తామని. హైదరాబాద్ బహదూర్పుర వర్క్షాప్లో అగ్ని ప్రమాదం సంభవించింది. లారీ మెకానిక్ షాప్లో మంటలు చెలరేగాయి. పక్కనే ఉన్న 3 అంతస్తుల భవనానికి మంటలు వ్యాపించాయి. మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. ఫైర్ సిబ్బంది మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్ బహదూర్పుర వర్క్షాప్లో అగ్ని ప్రమాదం సంభవించింది. లారీ మెకానిక్ షాప్లో మంటలు చెలరేగాయి. పక్కనే ఉన్న 3 అంతస్తుల భవనానికి మంటలు వ్యాపించాయి. మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు.